హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో స్టాక్ మార్కెట్లో రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీని పట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, పట్టుకున్న రైట్ ఆపర్చునిటీని రైట్ టైంలో ఎగ్జిట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం లాస్ట్ ఏప్రిల్ 10th రోజు మనకి బాటా ఇండియాకి సంబంధించి ఒక అలర్ట్ ఇవ్వడం జరిగింది. 10:17కి మన డెల్టా బుల్ టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసి అలర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డే మనం 50% రిటర్న్స్ 1373 దగ్గర మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు అది చూసినట్లయితే బాటా మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో 2 days బ్యాక్ మళ్ళీ ఇప్పుడు అదే దగ్గర ఉంది. సో ఎగ్జాక్ట్గా మూమెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఎంటర్ అయ్యి మూమెంట్ అయిపోయే టైంకి మనం ఎలా ఎగ్జిట్ అయ్యాం. సో ఇది జనరల్గా మాకు అకాడమీలో స్టూడెంట్స్కి వాళ్ళకి మనం ఆల్రెడీ టెక్నిక్స్ నేర్పిస్తాం ఎలా చేయాలి ఏంటి అనేది. ఒకవేళ మీరు ఆ టెక్నిక్స్ తెలియకపోతే ఒక చిన్న టెక్నిక్ మీరు ఎక్కడున్నా కూడా యూజ్ చేసుకునేలాగా ఈజీగా అర్థమయ్యే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. సో దీంట్లో ఏంటంటే మనం ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు డైలీ చార్ట్లో మనం ఏ అలర్ట్స్ వచ్చినా కూడా మనం పొజిషనల్ కోసం ఎంటర్ అవుతున్నాము. పొజిషనల్ అంటే ఇంట్రాడే కాకుండా ఓవర్ నైట్ క్యారీ చేస్తున్న పొజిషన్స్ కాబట్టి ఎప్పుడైతే మనకి ప్రాఫిట్స్లో కనబడతామో అంటే 10% ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ మనకి ప్రాఫిట్స్ కనబడతాయో అప్పటి నుంచి మనం ఏం చేయాలంటే డైలీ టైం ఫ్రేమ్ నుంచి మీరు 1 hour టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యి ఈ 1 hour టైం ఫ్రేమ్లో సూపర్ ట్రెండ్ ఇండికేటర్ వేసుకోండి. సూపర్ ట్రెండ్ కూడా మీరు సెట్టింగ్స్ గుర్తుపెట్టుకోండి. సూపర్ ట్రెండ్లో ఏటీఆర్ లెంత్ 10, ఫ్యాక్టర్ వచ్చేసి 2. సో జనరల్గా డిఫాల్ట్ ఇది 3 ఉంటుంది. సో దాన్ని 2 కిందకి మార్చుకొని ఫ్యాక్టర్ 2 కింద పెట్టుకున్నారనుకోండి. మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే మార్కెట్ కదులుతున్నప్పుడు ఏదైనా ఒక టైంలో మనకి ఈ ప్రైజ్ 10 కన్నా కిందికి ఈ సూపర్ ట్రెండ్ కన్నా కిందికి వెళ్ళినప్పుడు మనం ఈ పాయింట్లో ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ అవర్లీ చార్ట్లో చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు ఈ రైడ్ అంతా ఉన్నా కూడా మీకు ఎగ్జిట్ ఈ పాయింట్లో వచ్చేసేది. మనకి సూపర్ ట్రెండ్ రివర్స్ అయిన పాయింట్ వచ్చేసి 1374 దగ్గరే మీకు ఎగ్జిట్ అయిపోయేవాళ్ళు. అంటే మేము మా అకాడమీ స్టూడెంట్స్ 1377 దగ్గర ఎగ్జిట్ అయితే మీరు 1374 దగ్గర ఎగ్జిట్ అవ్వడానికి మీకు అవకాశం దొరికేది. అంటే కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎర్లీగా ఈ కంప్లీట్ మూమెంట్ అంతా కూడా కిందికి వెళ్ళిపోక ముందే మనం ప్రాఫిట్స్ని లాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఒక్క స్ట్రాటజీస్ అనే కాదు, మీకు ఇంకా మీ ఓన్ స్ట్రాటజీస్లో కూడా మీరు ఏదైనా ట్రేడ్స్ చేసినట్లయితే మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత షార్టర్ టైం ఫ్రేమ్ 1 hour చార్ట్లోకి వెళ్ళి ఈ సూపర్ ట్రెండ్ 10-2ని వేసుకున్నట్లయితే ఈ 10-2 సూపర్ ట్రెండ్ని బ్రేక్ డౌన్ వైపు వెళ్ళినట్టయితే అంటే మీరు లాంగ్ ట్రేడ్ తీసుకొని ప్రైజ్ దీని కిందికి బ్రీచ్ అయినట్లయితే దాన్ని ఎగ్జిట్ కింద పెట్టుకున్నారనుకోండి, ఇది ఆటోమేటిక్గా మీకు ట్రైలింగ్ అవుతుంది స్టాప్ లాస్. ఎందుకంటే ఒకవేళ ఇది ఇక్కడ బ్రీచ్ అవ్వలేదు, బౌన్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళినట్లయితే ఈ కంప్లీట్ మూమెంట్ అంతా కూడా మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఒకవేళ స్లిప్ అయినట్లయితే ఈ ప్రీవియస్గా మీరు చూసిన ప్రాఫిట్ని మిస్ అవ్వకుండా ఇక్కడే లాక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా ట్రేడ్ చేసినప్పుడు మీరు ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత షార్టర్ టైం ఫ్రేమ్కి 1 hour చార్ట్లోకి వెళ్ళి సూపర్ ట్రెండ్ని వేసుకొని అక్కడ చూసుకొని ఇంకెవరు నాకు ఎగ్జిట్ ఎవరు చెప్పలేదు, లేదంటే ఎక్కడ టార్గెట్ ఏంటి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎంత ప్రాఫిట్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఇది బ్రీచ్ అయిన వెంటనే బ్రీచ్ అయ్యి క్లోజ్ అయిన వెంటనే మీరు దాంట్లో నుంచి ఎగ్జిట్ తీసుకున్నట్లయితే మీరు మ్యాక్సిమం ప్రాఫిట్స్ లాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.